ధర్మక్షేత్రంలో కూడి ఏమి చేసిరి? మహారాజా, ఇది సాధారణ యుద్ధభూమి కాదు. ఇది ధర్మం తీర్పు చెప్పే ప్రదేశం. సంజయ, చెప్పు. నా పుత్రులు ధర్మక్షేత్రమునందు సమేతమై ఏం చేసిరి? సంజయుని దృష్టిలో ప్రతి ముఖం ఒక కథ అంటుందని పాటిస్తుంది. సంక్షోభం, ధైర్యం, ఆశ మరియు నీతి, ధర్మం, సత్యం ఇవే నా శత్రువులు. ఇవి నా కుమారుల మనసుల్లోకి చేరితే ఈ యుద్ధం మొదలు కాకముందే నేను ఓడిపోయినట్టే. ఈ రథం సాధారణం కాదు. ధర్మమే స్వయంగా యుద్ధరంగంలో ప్రవేశిస్తోంది. క్లిభ్యం మాస్మగమః పార్థ నైతత్వయ్యుపపద్యతే ఉత్వైన వంటి పార్థ. కేశవ, నేనింకా యుద్ధించలేదు. అర్జునుడు ప్రపంచం భారమంతా హృదయంలో మోస్తున్నవాడు. జగత్తే వినటానికి సిద్ధమైంది. అశోచ్యానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే నత్వేవాహం జాతు నాసంద నత్వం నేమే జనాధిపా. జన్మాత్ కృష్ణ, నా ధర్మం ఏమిటో నాకు తెలియడం లేదు. అర్జున, విను. నీ మనసులోని మబ్బులు ఇప్పుడు తొలగే సమయం వచ్చేసింది. ఇది ఎలా సాధ్యం కృష్ణ? ఇవి నా స్వంతులు. కృష్ణ, నా హృదయం దీనిని అంగీకరించదు. అర్జున, నీ హృదయంలో కనిపిస్తున్న ఈ దౌర్బల్యము అజ్ఞానం వల్ల పుట్టిందే. నీ స్వభావం ధైర్యం భావం, అది మరువకు. మధుసూదన, నా చేతులెందుకు వణుకుతున్నాయి? 60 సంవత్సరాలుగా పూజించిన గురువులను, గౌరవించిన మహానుభావులను నేనే చంపాలా? కృష్ణ, నా శరీరం బలహీనమైపోతుంది, నిశ్చలమవుతోంది. ఈ యుద్ధం నా వల్ల కాదు.